ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇంక ఎన్నికలు రేపు ఎల్లుండి రాబోతున్నాయి అన్నంతగా వేడి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముప్పెట దాడి చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తున్నారు. 2 గంటలు, 3 గంటలు విత్ వీడియోస్ తోటి. సో, ఈ నేపథ్యంలో ఏ రకంగా వెళ్ళబోతుంది రానున్న కాలం? కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యలో కొత్త సీట్లు ఇది చాలా ఆశాజనకమైంది. రాజకీయ నాయకులకి, పార్టీలకు కూడాను. ముఖ్యంగా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. గతంలో ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాళ్ళెవరు రానోళ్ళందరికీ కూడా ఇది శుభవార్తే. ఎందుకంటే కొత్త సీట్లు పెరుగుతాయి, కొత్త నియోజకవర్గాలు పెరుగుతాయి, కొత్త పదవులొస్తాయి చాలామందికి. సో, ఇప్పుడు అదే పరిస్థితి. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు, రాజకీయం పటం మార్చే తొలి సంకేతం, పార్లమెంట్ మ్యాప్ మార్చే ఆపరేషన్ బ్లూ ప్రింట్, సైలెంట్గా ఆపరేషన్ మొదలుపెట్టిన కేంద్రం, తెలుగు రాష్ట్రాలపై కొత్త రాజకీయ రోడ్ మ్యాప్, జనాభా వర్సెస్ రాజకీయాలు, ఎవరి భవిష్యత్ ఎటు, సీట్ల పునర్విభజన కౌంట్డౌన్, 2028 ఎన్నికల నాటికి పునర్విభజన పూర్తి చేయడంపై కసరత్తు. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 125 సీట్లు పెంపు, తెలంగాణలో 119 నుంచి 153 అసెంబ్లీ సెగ్మెంట్లు జంపు. ఇక పొలిటికల్ మ్యాప్లో భారీ మార్పులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 175 నుంచి 225 సీట్లు. అందుకనే ఎవరికి వాళ్ళు స్పీడ్ పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త నియోజకవర్గాలు వస్తే 225 సీట్లు పెరుగుతున్నాయంటే 50 సీట్లు పెరుగుతున్నాయి. 175కి 50 సీట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ 50 మంది ఎన్నిక కాబోతున్నారు. అందులో చాలామందికి మంత్రి పదవులు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉండేవి కదా! ఇప్పుడు కూటమిలో ఉన్నది. కూటమిలో చాలామందికి ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి పదవులు వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, మాజీ మంత్రుల స్థాయి వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండే పరిస్థితి. రేపు ఆ పరిస్థితి ఉండదు. 50 మందిని ఫిల్ చేస్తున్నదంటే ఆళ్ళందరికీ కూడా ఒక వరాలే. సో, ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఇంతకు ముందులాగా ఉండదు. చాలా తక్కువ పరిధిలో ఉంటాయి. నియోజకవర్గాలు విభజన అయిందనుకోండి, ఆ జనాభా తగ్గుతుంది. సో, దాని మీద ఏమవుతుంది? సీట్లు పెరుగుతాయి, ఓట్లు తగ్గుతాయి. సో, ఆ ఓట్ షేర్‌ని జాగ్రత్తగా వీళ్ళు లాక్కోగలగాలి. సో, ఇవన్నీ కూడా వ్యూహాలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆయన రోడ్డెక్కేస్తున్నారు. పూర్తి స్థాయిలో వెళ్ళడానికి చూస్తున్నారు. జనసేన కూడా సంస్థాగతంగా గ్రామీణ స్థాయిలోను, మండల స్థాయిలోను పూర్తి స్థాయిలో బలమైన నాయకుల్ని నియమించడానికి ఆయన కూడా వరుసగా మీటింగులు నిర్వహిస్తున్నాడు. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్‌లను కూడా కొత్త ఇన్ఛార్జ్‌లు ఏస్తున్నారు. ఎవరైతే పదవులు రాని వాళ్ళు ఉంటారో, జెండా మోసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పదవులు కూడా ఏంటేంటి ఇవ్వాలన్నది ఫైనల్ లిస్ట్ కూడా సిద్ధమైపోయిందట. ఈ మొత్తం నేపథ్యంలో చూసుకుంటే ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఇక ఏపీ, తెలంగాణలో మొత్తం 84 కొత్త ఎమ్మెల్యేలు, 28 కొత్త ఎమ్మెల్సీలు. నేను ఎమ్మెల్యేల గురించి చెప్పాను 50 మంది. మళ్ళీ 28 మంది కొత్త ఎమ్మెల్సీలు వస్తున్నారు. చూడండి, సుమారు 78 మంది అవుతున్నారు. 78 మంది అంటే చాలా పెద్ద నెంబర్ ఇది. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ గేమ్ చేంజర్. కొత్త సెగ్మెంట్లలో కలిసి తెలంగాణ, ఆంధ్రాలో మహిళలకు 126 అసెంబ్లీ సీట్లు, 42 ఎమ్మెల్సీ స్థానాలు రిజర్వ్. చూడండి, 126 అసెంబ్లీ స్థానాలు, 42 ఎమ్మెల్సీ స్థానాలు మహిళలు కొట్టబోతున్నారు. ఇప్పుడు మహిళా రాజ్యం అవుతుంది. ఇంకెక్కడి నుంచి మహిళలే ఆధిపత్యం, మహిళే ఏదైనా సరే గేమ్ చేంజర్ అని. ఇక మహిళా నేతల ఎదుగుదలకు న్యూ పవర్ సెంటర్స్ రూపకల్పన. 2001లో 19 లక్షల జనాభాకు ఒక లోక్సభ సీటు. ఇప్పుడు దేశ జనాభా 146 కోట్లు. రేషియో రీసెట్ చేయబోతున్న కేంద్రం. ఒక్కో లోక్సభకు 7 కాదు 8 లేదా 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండే అవకాశం. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ పార్లమెంట్ సీట్లు 23కు, అసెంబ్లీ 153కు ఎగబాకే అవకాశం. అంటే పార్లమెంటు 25కు, అసెంబ్లీ 175కు రీసెట్ తప్పదు. అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం కూడా రివైజ్ కావాల్సిన పరిస్థితి. ఇక జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకే అన్యాయం అనే దక్షిణాది రాష్ట్రాల వాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం. అందుకే పాత రేషియోనే కొనసాగించే వైపు కేంద్రం మొగ్గు. 2001 డీలిమిటేషన్ తర్వాత 24 ఏళ్ళు. 2026 జనాభా లెక్కలతో దేశ పటంలో భారీ మార్పుల వాతావరణం. నేషనల్ డీలిమిటేషన్ కమిషన్ సిద్ధం. 2026 లెక్కలు పూర్తయిన వెంటనే సరిహద్దులు పునర్విభజన స్టార్ట్. వచ్చే సంవత్సరం ఒక గుడ్ న్యూస్, వచ్చే సంవత్సరమే పునర్విభజన చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా భారీగా రాజకీయ నాయకులందరూ కూడా తమ సత్తా చాటుకోవడానికి సిద్ధమైపోవాలి. గతంలో సీట్లు మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు సీట్లు తెచ్చుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఫుల్
పవర్ఫుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని పార్టీలు రేపో ఎల్లుండో ఎన్నికలు అన్నంతగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క సీట్లు పెరుగుతున్నాయి. ఆశావాహులందరూ కూడా మరింత ఆశగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకేముంది, నెక్స్ట్ ఇయర్ అంటే 1 మంత్. 1 మంత్‌లో నెక్స్ట్ ఇయర్‌కి వెళ్ళిపోతున్నాం. సో, నెక్స్ట్ ఇయర్‌కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఇంక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. పునర్విభజన ఎప్పుడయిందో, సీట్లు ఎప్పుడైతే పెరిగినాయో, నియోజకవర్గాలు ఎప్పుడైతే పెరిగినాయో కొత్త ఇన్ఛార్జ్‌లొస్తారు. వాళ్ళందరూ కూడా ఫుల్ చూసుకుంటారు. 33% మహిళా రిజర్వేషన్. మహిళలు కూడా ఎక్కువగా ఈరోజు శాసనసభలో అవనియండి, లేకపోతే పార్లమెంట్‌లో అవనియండి, వారి ప్రాతినిధ్యం పెరగనుంది. అంటే చాలా మంచి అరుదైన వార్తిది. అందరికీ కూడా ఒక శుభవార్త. సో, ఈ శుభవార్తలో, ఈ నేపథ్యంలో కొత్త సీట్‌ల్లో ఎవరి వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. మరి దీని ఫలితాలు ఏ రకంగా ఉంటాయి? ఈ పునర్విభజన తర్వాత ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి? ఎవరెవరికి టికెట్లు లభించనున్నాయి? చాలా 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 ఆసక్తిగా నెలకొంటున్న అంశాలు.